హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న వీడియో మేనత్త కూతురు పార్ట్ 16తో మీ ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 16లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ప్రొద్దున ఎప్పుడో వెళ్ళాడు బావ, ఇంకా రాలేదు. బావ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. వెళ్ళిన పని అయిందో లేదో. ఇదేంటో ల్యాప్టాప్ అంట, ఇది ఇక్కడే పెట్టి వెళ్ళాడు. ఇందులోనే అంతా చేసుకున్నాడు. మరి ఇదెందుకు తీసుకెళ్ళలేదు? కొంపదీసి మర్చిపోయాడా ఏంటి? దీనికోసం అక్కడ వెతుకుతూ ఉంటాడు, అందుకే లేట్ అయిందేమో. నిజంగానే ఇది మర్చిపోయాడా? ఇలాంటివి 2 ఉన్నాయి బావ దగ్గర. ఒకవేళ మర్చిపోతే నేను వెళ్ళి ఇచ్చేద్దామన్నా నాకు ఇక్కడ ఏమీ తెలీదు. ఇందులో ఏముంది అసలు? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇది అచ్చం ఫోన్లోలానే ఉంది. వెళ్తురు వస్తోంది, బొమ్మలున్నాయి, అక్షరాలున్నాయి. ఇది చిన్న సైజు టీవీ ఏమో. ఇందులో సీరియల్ వస్తాయా మరి? అమ్మో, ఏదైనా చేస్తే బావ నన్ను చంపేస్తాడు. ఇవి భలే ఉన్నాయి. స్వాతి, బావా, వచ్చేసావా? ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు బావా, ఊరికి చూసానంతే. నువ్వు ఇది ఇక్కడే మర్చిపోయావా? లేదు, ఆఫీస్ ల్యాప్టాప్ ఇంకోటి ఉంది. తిన్నావా? మధ్యాహ్నం తిన్నాను బావా, ఇప్పుడు నువ్వు వచ్చాకే తిందామని. టైం 11:30 అవుతోంది, ఇంకా తినలేదా? నీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నావా? బెల్లు నొక్కగానే ఒక అమ్మాయి వచ్చింది బావా. రాగానే అడిగాను. ఏమడిగావు? ఏమంటే, బెల్లు నొక్కి ఇంతసేపు అవుతోంది, ఇంకా ఎవరు రారేంటి? బావ ఏమని చెప్పాడు? బెల్లు నొక్కగానే వస్తాడని చెప్పారు. మరి ఎవరు రారేంటి? గుడ్ మార్నింగ్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏమేంటి ఇలా ఉంది? ఇంత సన్నగా ఉంది. నేనున్నప్పుడు వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే బావున్నప్పుడు వస్తే, బావకి అమ్మాయి నచ్చితే. నీకు తెలుగు రాదా? వచ్చు మేడం, చెప్పండి. కూర్చో ఇక్కడ. పర్లేదు మేడం, చెప్పండి. కూర్చోమన్నప్పుడు కూర్చో. ఓకే మేడం, చెప్పండి. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ మియాకో. ఏంకో? మియాకో. మియాకోనా? అంటే నువ్వు మా దేశం అమ్మాయివి కాదా? ఇక్కడ మేడం, ఐమ్ అన్ ఇండియన్. ఇండియనా? మరి ఎందుకు ఆ పేరు పెట్టుకున్నావు? నాకు ఏది పోష్గా అనిపిస్తే అది పెట్టుకున్నాను మేడం. ఓహో, నువ్వు పెట్టుకున్న పేరా? మీ అమ్మ వాళ్ళు నీకేం పేరు పెట్టారు? మా అమ్మ వాళ్ళు నాకు స్వాతి అని పెట్టుకున్నారు. స్వాతియా? నా పేరు కూడా స్వాతినే. అంత మంచి పేరు పెట్టుకొని మియాకో అని పెట్టుకున్నావేంటి? పోనీలే. ఈ హోటల్ నీదేనా? కాదు మేడం, నేను ఇక్కడ పనిచేస్తానంతే. అంటే ఈ హోటల్ మొత్తం నీది కాదా? కాదు మేడం. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తింటారో చెప్తే తీసుకొస్తాను. ఇంకా మీకేం కావాల్సిన చూసుకోమన్నారు సార్. అంటే మా హస్బెండా రాజ్? అవును మేడం. ఏది కావాలన్నా చూసుకోమన్నాడంట. ఎన్ని డబ్బులు ఇస్తాడో ఏమో ఈమెకి. ఈమె కావాలని అబద్ధాలు ఆడినా ఆడొచ్చు, ఆడి ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. నేనేం తిన్నానో అన్ని బావకు చెప్పాలి మళ్ళీ. చెప్పండి మేడం, బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు? ఏమున్నాయి మీ దగ్గర? మన ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి మేడం. అండ్ మీకు ఇష్టమైన ఇడ్లీ, దోశ, పెసరట్టు, వడ. దోశ తింటాను. అమ్మో, ఏదైనా ఎక్కువ రేటు తింటే బాగా తిడతాడేమో. ఇక్కడ దేనికి ఎంత రేటు ఉంటుందో నాకైతే తెలీదు. తనని అడిగి తెలుసుకుందామంటే బావ పరువు పోతుంది. దోశ ఒక్కటేగా, ఏం కాదులే. ఒక దోశ. ఓకే మేడం, దోశ విత్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ సాంబార్. ఓకే. అండ్ లంచ్? మధ్యాహ్నం ఏం తింటారు? ఏమున్నాయి? వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి మేడం. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడైతే వెజ్ తింటాము. నాన్ వెజ్ అయితే బాగా వచ్చాక రాత్రి ఇద్దరం కలిసి తింటాము.
వెజ్ అంటే కూరగాయలే కదూ, ఏమున్నాయి? అవును మేడం, ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ, పప్పు, చారు, పెరుగు, రోటి పచ్చడి, ఏదైనా ఒక పికిల్, పాపడ్. అమ్మో, అన్నీ చెప్తున్నావేంటి? ఇవన్నీ కూడా మీకు ఒక మీల్లోనే వస్తాయి మేడం. ఒక మీల్ ఆర్డర్ చేసుకున్నారంటే ఇవన్నీ వస్తాయి. అలాగే, ఇంకా డెజర్ట్స్ ఏం కావాలి? కేక్స్, ఐస్ క్రీమ్స్. కేకులు, ఐస్ క్రీమ్లు కూడా ఉంటాయా ఇక్కడ? యా మేడం, ఇక్కడ ఇంకా అవే స్పెషల్, అన్ని ఫ్లేవర్స్లో ఉన్నాయి. అవునా? అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ తీసేసేయి. వై మేడం? నాకు ఐస్ క్రీమ్లు, కేకులే కావాలి. ఓ ఓకే. బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్లోకి కూడా అదే తింటారా? అవే తింటాను. ఓకే. ఫ్లేవర్స్ అంటే ఏం ఫ్లేవర్ కావాలి? అన్నీ ఒక్కోటి ఒక్కో రకం తీసుకురా, బాగొచ్చేదాకా తింటూ ఉంటాను. మొత్తం ఐస్ క్రీమ్స్ కేక్స్ తోటి సరిపెట్టుకున్నావా? అన్నం ఏమీ తినలేదా? తినలేదు బావా. తిడతావా? నేనెందుకు తిడతాను? కానీ అలా తింటే హెల్త్ ఏమవుతుంది? కొంచెమైనా స్పైసీ ఫుడ్ తినాల్సింది. ఇప్పుడు ఇద్దరం కలిసి తిందాం బావా. సారీ స్వాతి, నేను అక్కడే తినేసి వచ్చాను. నీకో విషయం తెలుసా? ఈ మీటింగ్ సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. అవునా బావా, శుభాకాంక్షలు. నీకు కూడా. ఇది మన ప్రాజెక్ట్ కదా, అందుకే తర్వాత చిన్న సక్సెస్ మీట్ ఉండే, అక్కడే స్నాక్స్ తినేసి వచ్చాను. నీకు కాల్ చేద్దామంటే చాలా బిజీగా ఉండే. పర్లేదు బావా, నాకైనా ఇప్పుడు ఏం ఆకలేయట్లేదు. అలా ఏం తినకుండా ఉంటావా? ఆహా, వద్దు బావా, నాకు అసలు ఆకలి లేదు. చాలా సమయం అయింది కదా. నేను నీకు ఫోన్ చేయాల్సింది కదూ. అయినా నేను నీకు చెప్పాను ముందే, నేను ఎప్పుడు వస్తానో తెలీదు, తినేసేయని. ఏం పర్లేదు బావా, గొంతంతా కిచ్కిచింది. అనవసరంగా ఐస్ క్రీమ్స్ తిన్నాను. హాట్ చికెన్ సూప్ ఆర్డర్ చేస్తాను, వేడివేడిగా తాగు, రిలాక్స్ అవుతుంది. నీ ఇష్టం బావా. చాలా అలసిపోయాను స్వాతి, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. జ్వరం వచ్చేలా ఉంది. అయ్యో బావా, జ్వరమా? ఏం కాదులే, నిన్న నైట్ అంతా పడుకోలేదు కదా, దానికే. కొంచెం సేపు పడుకొని రెస్ట్ తీసుకుంటే పోతుందిలే. కాళ్ళు పట్టనా బావా? అవును, వద్దు. పర్లేదు బావా, ఇలా ఇవ్వు. వద్దు స్వాతి, నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి వస్తాను, నా వల్ల కావట్లేదు. బావా మరిలే, బట్టలు మార్చుకొని పడుకో. నిన్న కూడా ఇక్కడే పడుకున్నావు, అందుకే సరిగా పడుకోలేదేమో. ఈరోజైతే ఏం పని లేదుగా. లేదు స్వాతి, సక్సెస్ అయ్యాం, వచ్చిన పని అయిపోయింది. మరిలే బావా, బట్టలు మార్చుకొని మంచం పైన పడుకో. నేను కాసేపు కాళ్ళు ఒత్తుతాను. చికెన్ సూప్ ఆర్డర్ పెడతాను, నువ్వు తాగేసి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. సూప్ తాగావా? తాగాను బావా. చాలా అలసిపోయాను, నా వల్ల కావట్లేదు, కాళ్ళు మూతలు పడుతున్నాయి. పడుకో బావా. నేను ఇక్కడ పడుకుంటే ఏమైనా అనుకుంటాడేమో, సోఫాలో వెళ్ళి పడుకుంటాను. స్వాతి, బావా. ఇక్కడ పడుకో. రాత్రంతా నిద్రపోలేదు. పాపం బావా, చాలా అలసిపోయినట్టున్నాడు. ఇంత వేడా? ఇంత వేడుందేంటి? బావకి జ్వరం వచ్చిందా? అమ్మో, ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరమా? బావకి ఒళ్ళు కాలిపోతుంది. టాబ్లెట్ వేసుకున్నాడో లేదో? బావా, బావా, మ్మ్, టాబ్లెట్ వేసుకోవాలి, జ్వరం వచ్చింది. వేసుకున్నాను స్వాతి. ఇంత జ్వరం వచ్చింది బావకి, నా వల్లే. పాపం బావని పని చేసుకొనివ్వకుండా అరిచాను, అది ఇది అడుగుతూ సతాయించాను. అందుకే పని పూర్తయ్యేసరికి రాత్రి అయిపోయింది. నిద్రే పోలేడు బావా. పని అయిపోయిందిగా బావా, ఇప్పుడు హాయిగా పడుకో, జ్వరం త్వరగా తగ్గిపోతుంది. పడుకో బావా. నేను ఇలాగే కూర్చుంటాను, ఇలా తుడుస్తూ ఉంటే త్వరగా తగ్గుతుంది. మౌనిక, మౌనిక, ఆ? మౌని, హా? మౌనిక, వచ్చావా?
సారీ మౌని, నేను నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు మౌని, నేను కావాలని చేయలేదు. మా నాన్నే బలవంతంగా పెళ్లి చేశాడు. డాడ్తో నేను కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా. అసలు నాకు పెళ్లి ఇష్టమే లేదు. నన్ను బలవంతంగా ఒక చదువురాని శుద్ధ మొద్దుకిచ్చి పెళ్లి చేశారు. మౌని, నేను కావాలని నిన్ను మోసం చేయలేదు మౌని. ఛీ, నాకు తెలుసు మౌని, తప్పంతా నాదే. కానీ ఏం చేయను, మా డాడీ అలా చేశాడు. మనిద్దరం ఎన్నో కలలు కన్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ సారీ మౌని, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను ఏం చేసినా ఈ తప్పును సరిదిద్దుకోలేను. సారీ మౌని, నన్ను క్షమిస్తావు కదూ? ఛీ, పంది బావ నిద్రలో కూడా దాన్ని కలవరిస్తూనే ఉన్నాడు. నా పైన ప్రేమ కలిగిందనుకున్నాను, అన్నీ అబద్ధాలే. ఛీ, నేను ఇక్కడ పడుకోను కూడా పడుకోను, ఈ గదిలోకి రాను. బావ ఎంతో మంచోడు అనుకున్నాను, అసలు ఎప్పుడు ఇలాగే జరుగుతోందేంటి? అప్పుడే మంచోడు అనిపిస్తుంది, అప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ప్రొద్దున్నుంచి బావ కోసం ఎంతగా ఎదురు చూశాను, ఒక్కసారి తలకిందులు చేసేశాడు. అసలు బావ మనసులో నేను లేనే లేను, తనకి నా పైన ప్రేమే లేదు. మనసులో ఇంకో అమ్మాయిని పెట్టుకొని నాకు దగ్గర అవుదామని చూస్తున్నాడు. కానీ నేను నీకు దగ్గర అవ్వలేను బావా. నా మీద ప్రేమ లేనప్పుడు నేనెందుకు నీకు దగ్గర అవ్వాలి? నా పైన నీకు ప్రేమ ఉన్నప్పుడే నేను నీ దగ్గర అవుతాను. లేకపోతే ఎప్పటికీ నువ్వు అలానే నేను ఇలానే అమ్మని తీసుకొని వెళ్ళిపోతాను. ఇది నీతో చెప్పడం కూడా అనవసరం. మళ్ళీ ఏదో ఒక సంజాయిషి ఇస్తావు. నీ మనసులో అమ్మాయి ఉంది, అయినా ప్రొద్దున నన్ను ఎందుకు ముట్టుకున్నావు బావా? ఛీ, ఇప్పటిదాకా అది తలుచుకొని ఎంతో మైమర్చిపోయాను, సంతోషంతో తేలిపోయాను. కానీ ఇప్పుడు అసహ్యం వేస్తోంది. అలాంటి సంఘటన ఇంకోసారి రావద్దనిపిస్తుంది. చాలు బావా, ఇంకా చాలు. ఈ జన్మకి నాకింతే. దేనికైనా అదృష్టం కావాలి. ఆ మౌనిక ఎవరో చాలా అదృష్టమంతురాలు. మీ ఇద్దరిని విడదీయడానికి నేనెవరిని? కార్తీక్ అన్నయ్య చెప్పిన అమ్మాయి తనేనా, లేక ఈమె వేరేనా? రేపు తెల్లారగానే కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతాను మౌనిక ఎవరో ఏంటో అని. వీలైతే వాళ్ళిద్దరిని కలిపి నేను వెళ్ళిపోతాను. అప్పుడే కష్టాలన్నీ తొలగిపోయాయి అనుకున్నాను. నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది, నా జీవిత పుస్తకంలో అన్ని చీకటి పేజీలే, ఉపయోగపడే పేజీ ఒక్కటి లేదు. జీవితాన్ని మార్చి రాయగలిగే ఒక్క తెల్ల పేజీ కూడా లేదు. అమ్మా, అమ్మకి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాను. ఈ మాట విని అమ్మ చాలా సంతోషపడింది. ఇప్పుడు నేను అమ్మకి ఏమని చెప్పను? ఇదంతా చెప్తే తను తట్టుకోగలదా? చెల్లెమ్మ, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళేసి వస్తాను. మీకేమైనా కావాలా? వెళ్ళమ్మని బోలేమ్మని అడుగుడా, నన్ను అడగవా? నిన్ను అడిగితే ఇప్పుడు కిలోమీటర్ లిస్ట్ రాసిస్తావు. దాని బదులు నిన్ను అడగందే నయం. నాకేమొద్దన్నయ్య. లేదు తల్లి, మొహమాట పడుతున్నావు కదూ. పాత రోజుల్లో ఈ అన్నయ్యతో నీకున్న బంధం మర్చిపోయావా? లేదన్నయ్య, మర్చిపోలేదు. నువ్వు ఇప్పటికే నాకు చాలా చేసావు. ఇంకా ఇంకా అడిగి నేను ఇబ్బంది పెట్టలేనన్నయ్య. అలా మాట్లాడి నన్ను దూరం పెడుతున్నావా? ఈ అన్నయ్య సంతోషంగా ఉండాలని లేదా తల్లి నీకు? అన్నయ్య, మరి ఇంకేంటమ్మా? ఏం అర్థం చెప్పినా కూడా ఎందుకు ఆమెను ఇబ్బంది పెడతాన్నావు? అసలే మొగుళ్ళేంది, అదేం రెడీ అవుతుంది, దానికి ఏం తెమ్మని అడుగుతాడు. నేనంటే ముత్తైదును కాబట్టి బొట్టు కాటుకాయ ఇవన్నీ పెట్టుకుంటా, దానికేం కావాలి? ఏదైనా ఉంటే నేను చెప్తానులే అన్నయ్య. ఆడవాళ్ళకి ఎన్నో అవసరాలుంటాయి, అసలు వచ్చినప్పటి నుంచి నాకు ఒక్కటి కూడా చెప్పలేవు. ఏమడగమంటావన్నయ్య? ఏదైనా నా కూతురికే. సింగారించుకునే అదృష్టం నాకు లేదు కదా అన్నయ్య.
అవన్నీ కూడా నా భర్త ఎప్పుడో తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. సరిత, ఆడపిల్ల అంటే అంతేనా? ఎన్నో అవసరాలుంటాయి తల్లి. ఎక్కువగా మాట్లాడి నేను నిన్ను బాధ పెట్టలేను. సరే, ఏ అవసరం వచ్చినా నీకు మీ అన్నయ్య ఉన్నాడు. ఆ ఒక్క మాట చాలన్నయ్య. నేను నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. సంతోషంగా వెళ్ళిరా అన్నయ్య. పోయిందా? అయ్యో వదిన, ఇప్పుడే వెళ్ళాడు కదా అన్నయ్య, పిలవమంటావా? అద్దు, పోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటానా. ఎందుకు వదిన? ఏదైనా తెచ్చేది ఉందా? నాకు చెప్పు వదిన, నేను చెప్తాను అన్నయ్యకి. నువ్వు చెప్తేనే తెస్తాడా? ఇడా నేను పెండ్లా అని చెప్తే ఇంటాడు, పెండ్లా అని చెప్తే తెస్తాడు. ఎట్లా కనబడుతున్నా నీకు? నేను నీతోటి చెప్పి చేయించుకునే అంత పట్టలే నాకు కర్మ. అర్థమవుతుందా? ఇక నీ చెప్పు చేతలల్లోనే ఉండన్నా నా బతుకు. అదే కదా నువ్వు అనుకునేది. గా ప్లాన్ తోటే కదా ఇక్కడికి వచ్చినావు. ఎందుకు వదిన ఎప్పుడు అలా సూటిపోటి మాటలతో పొడుస్తున్నావు? నేను సూటిపోటి మాటలతో పొడుస్తానన్నా? అవ్వా, ఆయనతో నా మొగుడు వచ్చినాక ఎక్కిచ్చావు. ఏమన్నా నిన్ను ఇప్పుడు నేను? ఆయనతో దానికే నీకు నొత్తందా? వదిన, అన్నయ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నావు, అన్నయ్య లేనప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. ఇదేనా వదిన నీ సంస్కారం? అప్పుడంటే నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని వయసులే అనుకున్నాను. అప్పటికి నాకన్నా పెద్దదానివే. అయినా అడ్జస్ట్ అయ్యాను, అర్థం చేసుకున్నాను. ఇన్నేళ్ళకి ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నావా? అసలు నువ్వు మారవా? ఎందుకు మారలే? మస్తు మారినా. నువ్వు ఇంట్లోకెళ్ళి వీకంగానే ఇగో గింత ధనవంతురాలనైనా నేను. ధనం ఒకటే పెరిగితే సరిపోదు వదిన, బుద్ధి కూడా పెరగాలి. ఏంటి? నాకు బుద్ధి లేదంటున్నావా? చెప్తావు నీ సంగతి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా నా మీద. పెద్ద లేదు, చిన్న లేదు, నాకన్నా ఎక్కువ ఉన్నట్టు మాట్లాడుతున్నావేంది? నాకన్నా చిన్నదానివి నువ్వు. ఏజ్లో చిన్నదానివే, పైసలల్లో కూడా చిన్నదానివే. ఏం లేని దానివి, సున్నా. అట్లాంటిది ఎట్లుండనే నువ్వు నాకు? అణిగి మణిగి ఉండాలి, చెప్పు కింద ఉండాలి. నా చెప్పు కింద ఆ కాళ్ళ దగ్గర పడి అవ్వ అప్ప అయ్యా అంటే అప్పుడు ఇంత ముష్టి పడేస్తా. అర్థమవుతుందా? అంతేగాని ఇష్టం ఉన్నట్టు చేసినావనుకో, నిన్ను నీ బిడ్డను మెడలు పట్టి బయటకు నొక్కుతా. ఏమో మీదగా పడుతుంది. అవసరం లేదు వదిన, నీకంత శ్రమ నేను కల్పించనులే. ఇక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే నేను వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కదాని పోతే అయిపోయినా నీ బిడ్డ నోడు పట్టుకపోతాడు. అలా అంటున్నావేంటి వదిన? అది నీ కోడలు. ఆ పైన కోపం దానిపైన చూపించొద్దు. నీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. ఏదో గుళ్ళే తూతూ మంత్రం అని పెళ్లి చేస్తే గది నా కోడలు అవుతుందా? చూసుకుంటా కూసో, దాన్ని ఎట్లా తరిమి కొడతానో ఇంట్లో నుంచి. నువ్వు పోతా అంటున్నావు కదా, నాకు ఇంకా పని ఈజీ అవుతుంది. పీకు ముందు నువ్వు, తర్వాత దాన్ని ఇలా కొడతా. ఏంటి వదిన ఇలా మాట్లాడుతుంది? నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక నా కూతుర్ని ఎన్ని కష్టాలు పెడుతుందో ఏంటో. అన్నయ్యతో మాట్లాడి మాట తీసుకోవాలి. నా కూతుర్ని ఇలాంటి నరకంలో ఉంచి నేను వెళ్ళలేను. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? వదిన మాటలు పట్టించుకోకన్నావు, ఊరుకుంటున్నాను. కానీ నా కూతురి పైన, నా బంగారు తల్లి, తననేం చేస్తుందో. మరి ఎట్లున్నది దోస్తులు మన వీడియో? పాపం స్వాతి ఎన్నో కలలు కంది, చివరికి ఇలా అవుతుంది అనుకోలేదు. స్వాతి వాళ్ళ అత్త తనేం చేస్తుందో మరి? రాజ్ మనసులో నిజంగానే మౌనిక ఉందా? రాజ్ ఏం చేయబోతున్నాడు? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మేనత్త కూతురు సిరీస్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు. మీకు ఈ సిరీస్ చాలా నచ్చింది కదా దోస్తులు? మరి లైక్స్ కూడా చేయాలి కదా దోస్తులు. మినిమం 1K లైక్స్ చేస్తే మాకు మంచి మోటివేషన్ వస్తుంది దోస్తులు. మరి ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలంటే
మినిమం లైక్స్ కావాలి కదా దోస్తులు. మరి ఇంకేంటి దోస్తులు, త్వరగా లైకులు కొట్టండి, మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి, మన నావికా వైన్స్ని సపోర్ట్ చేయండి దోస్తులు.